ఫ్రెండ్స్, ఇకండి ఈరోజు నేనైతే గవ్వలు చేస్తాను. చూడండి, కనిపిస్తున్నాయా గవ్వలండి. ఇది వచ్చి ఉప్పు వేసి మైదాపిండి కలిపి పెట్టినాము. మైదాపిండి ఇది నేను వచ్చి ఒకదానికి కలిపిన, ఇంకొకటి తయారైంది. ఓకేనా, మిగిలిపోయిన పిండితో అయితే నేను గవ్వలు అయితే చేస్తాను. నూనె పెట్టుకున్నప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం నేను తర్వాత ఫుల్ వీడియో పెడతా చూడండి. ఇదండి నూనె కాగిని నూనెలో అయితే వేస్తున్నా. ఇది వచ్చి మనము మంచిగా మైదాపిండి కలుపుకొని, మనకి ఎన్ని కావాలన్నీ కలుపుకొని, మైదాపిండి రవ్వ వేసి కలుపుకొని గవ్వలు చేసేసుకొని, గవ్వలన్నీ నూనెలో వేగనిచ్చి తర్వాత తీసి బెల్లం పాకులు వేస్తే బాగుంటాయి. కానీ మా పిల్లలు వచ్చి బెల్లంలో వేయద్దు, ఒట్టిగా సప్పగా చెయ్యాలని అంటే నేను సప్పగా చేస్తాను. ఇది మిగిలిపోయిన పిండి ఏం చేయాలని అంటే ఇట్లా ఉపయోగపడింది, వేస్ట్ కాకుండా నేనైతే ఇట్లా చేస్తాను. చూడండి, నెక్స్ట్ నేను మొత్తం పిండి తడపటము, ఏ పిండి వేసి నేను చేస్తున్నాను, తర్వాత ఎలా చేస్తున్నాను మొత్తం ఫుల్ వీడియో అయితే నేను పెడతా చూడండి. ఇది వచ్చి మామూలు షాంపుల్గా మిగిలిపోయిన పిండితో జస్ట్ అట్లా తయారు చేస్తాను, చూసేయండి. ఎత్తుకోవా మమ్మీ? ఏంటి ఎత్తకపోవండువా ఒత్తకపోవండువా? అతుకోవా? అతుక్కుంటాయా? అతకపోవా అన్నట్లేదు, ఎతకపోవా అన్నట్టు ఏమేమో చెప్తుంది నీ మాట, నాకు అర్థమే కాదు. ఏం అతుక్కోవు నూనెలు వేసినాక, ఒకవేళ అతుక్కున్నా ఇడిపోతాయి. చూడండి, ఇవి ఎర్రగా గాలాలి. ఎర్రగా గాలి అంటే బాగుంటాయి. ఈ పిండిలోనే చక్కెర వేసుకొని కూడా కలుపుకోవచ్చు అండి. లేదు చక్కెర వేసి కలుపుకోవద్దు అని అంటే మనము మామూలుగా ఇట్నే చేసుకొని బెల్లం పాకు కట్టుకొని బెల్లం పాకులు వేసుకున్నా చాలా బాగుంటాయి, నిల్వ ఉంటాయండి ఇవి మంచిగా. వారం ఇదండి ఇలాగైతే కలర్ చూడండి ఇలా మారిపోయినాయి. ఇంకా కొంచెం కావాలండి, ఇంకా కొంచెం ఉడికినాయి అంటే మంచిగా బ్రౌన్ కలర్లో వస్తే బాగుంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే రెడీ అయిపోయినాయి, తీసేస్తాను నేను. గవ్వలండి వీటి పేరు, బాగా వినండి, బాగా దృష్టిలో పెట్టుకోండి. ఇవి వచ్చి మంచిగా కరకరలాడుతుంటాయి, క్రిస్పీగా క్రంచీగా. దీంట్లో వచ్చి ఉప్పు కారం చల్లుకొని కూడా తినచ్చు. మనకి ఏం లేదు తినడానికి అన్నప్పుడు ఉప్పు కారం చల్లుకొని ఇట్లా తినచ్చు. లేదంటే మనకి స్వీట్ కావాలంటే ఏమో బెల్లం పాకులు వేసుకోవచ్చు, లేదు అంటే ఏమో మనము ఉప్పు కారం చల్లుకొని స్పైసీగా తినేసేయచ్చు. ఓకేనా, మా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. చూడండి, చూసేయండి. ఫుల్ వీడియో తర్వాత పెడతా, మీరు కూడా అంటే మాతో వచ్చి తినండి, జ్యోత్స్న చెప్తుంది. ఓకేనా, బాయ్.